అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై టేక్. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకైతే నేను కన్ఫర్మ్గా, అంటే ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, గత కొన్ని నెలలుగా ఎస్పెషల్లీ ఒక 4-5 months నుంచి మనమైతే చాలా రెడ్స్ చూడాల్సి వస్తుంది. బట్ దట్స్ లైక్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. బట్ టుడే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ స్టాక్ మార్కెట్ ఏదైతే క్రాష్ కానీ లేకపోతే మనకి చుట్టుపక్కల ఉన్న జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవేమంత తొందరగా కన్క్లూడ్ అయ్యే పొజిషన్ అయితే నాకైతే కనిపించట్లేదు. సో నేనేంటంటే ఈ వీడియో చేయడం ద్వారా మీకు అసలు ఒక బేసిక్ అండర్స్టాండింగ్, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఓకే, అయితే మన మార్కెట్ ఇప్పుడు రెడ్లోకి వెళ్ళింది, సెన్సెక్స్ పడిపోయింది, నిఫ్టీ పడిపోయింది, అన్ని బాగానే చెప్తున్నారు. బట్ మన పక్కన ఉన్న చైనాలో ఏం జరుగుతుంది, మన అమెరికాలో ఏం జరుగుతుంది, అసలు మనం స్టాక్ మార్కెట్ గ్రోత్ని రియల్ గ్రోత్గా తీసుకోవాలా? అసలు మన జీడిపి రీసెంట్గా మన జీడిపి నెంబర్స్ కూడా బయటకు వచ్చినాయి. ఆ గ్రోత్ రేట్ మనకు సరిపోతుంది. అండ్ అలాగే మనం ఇంత, అంటే ఈవెన్ ఒకప్పుడు మన ఇండియాలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది, కోవిడ్ ఉన్నా సరే మనం బాగా గ్రో అయ్యాము. చైనా లేకపోతే అమెరికా ఇలాంటి వెస్ట్రన్ కంట్రీస్ 3% 4% గ్రో అవుతుంటే మనం 7% 8% గ్రో అవుతున్నాం అని చాలా గొప్పగా చెప్పుకున్నాం. ఈవెన్ మన న్యూస్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఇట్లా చూసాం. బట్ అలాంటిది ఇప్పుడు మన దగ్గర ఇట్లా 12%, 20%, 30% లాంటి క్రాషెస్ జరుగుతుంటే, ఒక పక్కన చైనాలోనేమో అట్ ద సేమ్ టైం వాళ్ళ షేర్ మార్కెట్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క వాల్యుయేషన్స్ కానీ పెరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే మనం అయితే చూద్దాం. ఇప్పుడు నేను మీకు స్క్రీన్లో చూపించిన ఏదైతే మన నిఫ్టీ 50 అనమాట, సుమారు గత 6 నెలల్లో 12.4% అయితే డౌన్ అయింది. అండ్ అలాగే మన సెన్సెక్స్ ఏదైతే సుమారు 12% దాకా తగ్గింది. ఈవెన్ మన సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్, మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క హోల్డింగ్ అనమాట, ఏదైతే మనం ఇప్పుడు షేర్స్ని, ఒకప్పుడు అంటే షేర్స్ బాండ్ పేపర్ లాగా ఒక స్టాంప్ పేపర్ మీద రాసి మీరు ఈ కంపెనీస్ యొక్క షేర్ని, ఇన్ని షేర్లని హోల్డ్ చేస్తున్నారని చెప్పని మనకు ఫిజికల్గా డాక్యుమెంట్ ఇచ్చేవాళ్ళు మన షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే. బట్ అలాంటిది ఇప్పుడు ఆన్లైన్ భూమి ఇదంతా రావటం వల్ల, ఈ గ్రో, జెరోదా, అప్ స్టాక్స్ ఇట్లాంటివి పెరగడం వల్ల ఇప్పుడంతా డిజిటల్ ఫార్మేట్ అవడం వల్ల ఈ డిజిటల్ ఫార్మేట్ యొక్క ఏదైతే షేర్స్ని వాటి ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే వాటి యొక్క మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ సిడిఎస్ఎల్ చూస్తుంది. అలాంటి షేర్ మార్కెట్ ఇప్పుడు ఏదైతే గత 2021-20 ఆ టైంలో కోవిడ్ తర్వాత ఏదైతే ఒక బూమ్ వచ్చిందో ఈ యొక్క షేర్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఏదైతే మన జెన్జీ లేకపోతే మిలీనియల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే బాగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారో చాలా ఎక్కువ మంది పెట్టారు. బట్ అలాంటి ఎక్కువ మంది పెరిగి షేర్ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ కానీ మనుషులు కానీ పెరిగినా కూడా దాని మీద డీల్ చేసే కంపెనీ కూడా సుమారు గత 6 నెలల్లో 21.7% అయితే డౌన్ అయింది. అండ్ వీటన్నిటికి కాంట్రాస్ట్గా కనుక మనం చూస్తే చైనా యొక్క హ్యాన్సాంగ్ ఇండెక్స్, అంటే మనకి సెన్సెక్స్, నిఫ్టీ అలాగో అలాగే చైనాలో హ్యాన్సాంగ్ ఇండెక్స్ అనమాట, మీరు అది గత 6 నెలల్లో కనుక చూస్తే ఒక రకంగా మిరాకిలస్ 30% అనమాట. టు బి ప్రిసైజ్ చెప్పాలంటే 29.6% అయితే రేజ్ అయింది. అసలు దీనికి గల కారణం ఏంటి? ఒక పక్కన మన సెన్సెక్స్ లేకపోతే మన నిఫ్టీ లేకపోతే మన ఈవెన్ మన షేర్ మార్కెట్లో షేర్స్ నాటిని డీల్ చేసే కంపెనీస్ కూడా 20%, 12%, 18% లాంటిలో తగ్గుతుంటే, ఈవెన్ కొన్ని కంపెనీస్ అయితే 40% కూడా పడింది ఈ 6-7 monthsలో. చైనాలో ఇట్లా 30%, 40% పెరగడానికి గల రీజన్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ముందుగా నా ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారో ఈ వీడియోని అయితే కన్ఫామ్గా షేర్ చేయండి. వాళ్ళకి ఏదో రకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ బ్యాక్, మీకు ఇందాడే చెప్పాను, సుమారు 29 సంవత్సరాల లో ఇదే ఫస్ట్ టైం అన్నప్పుడు మన స్టాక్ మార్కెట్ ఇంత వరస్ట్గా క్రాష్ అవటం వల్ల అయితే ఇంత డబ్బులు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో పోగొట్టుకోవడం ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 29 years. అండ్ అది నాట్ జస్ట్ అంటే ఇదేదో సమ్ ఈ సెక్టార్కి లేకపోతే మేబీ పెట్రోలియం సెక్టార్కి లేకపోతే ఎనర్జీ సెక్టార్కి లేకపోతే ఫైనాన్షియల్ సెక్టార్కి అనే కాదండి, మీరు ఏది చూసుకున్నా సరే, ఈవెన్ ఇట్ ఈస్ ఐటీసీ, ఓఎన్జీసీ, టీసీఎస్, రిలయన్స్, ఏ కంపెనీ తీసుకున్నా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, మేబీ 1 or 2 ఏమన్నా గ్రీన్లో ఎండ్ అయ్యో నాకైతే తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే కన్ఫర్మ్. నేను మీకు అందుకే అఫీషియల్ ఎన్ఎస్సి ఇండెక్స్ చూసాను, మన యొక్క నిఫ్టీ 50లో కానీ సెన్సెక్స్లో కానీ ఏటి వెయిటేజ్ ఎలా ఉంటుందని. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే మన టీసీఎస్, విప్రో లాంటి, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్, పవర్, మెటల్, ఇలా మీరు ఏ ఒక్క సెక్టార్ తీసుకున్నారో ప్రతి దాంట్లో రెడ్ అయితే కన్ఫర్మ్గా నడుస్తా కనబడుతుంది. దీనికి అసలు కారణం ఏంటి అని అంటే ఒక 2-3 రీజన్స్ అయితే చెప్పుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి మన ఇండియాలో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ బూమ్ వచ్చిందో ఆఫ్టర్ కోవిడ్, దానివల్ల అన్రియలిస్టిక్ వాల్యుయేషన్స్కి అయితే అందరూ వెళ్ళారు. ఈవెన్ అది స్టార్టప్స్ అయినా అవ్వచ్చు, లేదా కంపెనీస్, ఈవెన్ దాని ఉంటారు
లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కూడా అన్రియలిస్టిక్ వాల్యుయేషన్స్కి అయితే వెళ్ళి ₹100 స్టాక్ని ₹1000కి, 2000కి, 500కి, 800కి అమ్మిన రోజులు కూడా. ఎందుకంటే మీరు ఇంకా దాన్ని బాగా అర్థం చేసుకుంటే పేటిఎం లిస్టింగ్ ప్రైస్ ఎంత అండి? 2200 2100. ఇప్పుడు అది ఎంత ట్రేడ్ అవుతుంది? 900, 1100, 1200 అలా ట్రేడ్ అవుతుంది. అంటే ఎక్కడ 2100, ఎక్కడ 800, 1000 అలా, అంటే హాఫ్ ఆఫ్ ద డిఫరెన్స్ అనమాట. సో అది మెయిన్ రీజన్. మన యొక్క ఇండియన్ కంపెనీస్ లేదా ఇండియన్ స్టార్టప్స్ యొక్క వాల్యుయేషన్ ఏదైతే కొత్తగా వచ్చి కుర్రోళ్ళు లేకపోతే జెన్జీ ఎవరైతే ఉన్నారో ఈ స్టాక్ మార్కెట్ భూమిలో వాళ్ళు వచ్చి పైసల్ని ఇవన్నీ వెంటనే ఫ్రీగా అందరికీ అవైలబుల్ గా ఉండటం వల్ల వాల్యుయేషన్స్ చాలా ఫాస్ట్ గా రేజ్ అయినాయి. సో ఇప్పుడు ఒక రకంగా కరెక్షన్ అనమాట. అండ్ అలాగే పడిపోవడానికి ఇంకొక ఇండైరెక్ట్ డైరెక్ట్ రీజన్ ఏంటంటే మన గవర్నమెంట్ యొక్క ట్యాక్సేషన్ సిస్టమ్, ఎస్పెషల్లీ ఇన్ షేర్ మార్కెట్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. మీరు ఒకవేళ ఏదన్నా ఒక షేర్ మార్కెట్లో ఒక సైజబుల్ అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మీరు మళ్ళీ తిరిగి ఏదన్నా మీకు రిటర్న్ వస్తే దానిలో కొంత అమౌంట్ ట్యాక్స్ కట్టాలి. దాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు, టు బి బ్రీఫ్ చెప్పాలంటే. అందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ అంటే మీరు బిలో 1 year కనుక ఇన్వెస్ట్ చేసి డబ్బులు కనుక రిటర్న్ చేస్తే అది షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే అబౌవ్ 1 year తీసుకుంటారు. ఇదేంటంటే మన ఇండియాలో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా ఎక్కువ ఉంది. లేకపోతే ఇన్వెస్టర్స్ ని ఇన్వెస్ట్ చేసే తీరులోకి ఈ టాక్సేషన్ సిస్టమ్ తీసుకెళ్ళట్లేదు. ఇన్వెస్ట్ చేయకుండా ఉండటానికి ఉండేటట్టు టాక్సేషన్ సిస్టమ్ ఉందని కొంతమంది చెప్తారు. దీనివల్ల ఏంటంటే ఈ టాక్సేషన్ సిస్టమ్ వల్ల మన ఇండియాలో డబ్బా ట్రేడింగ్ అనేది అయితే నడుస్తుంది. డబ్బా ట్రేడింగ్ అంటే ఏం లేదు, అంటే జస్ట్ అంటే నార్మల్గా చెప్పాలంటే మీరు అఫీషియల్లీ అంటే త్రూ ప్రాపర్ సోర్స్ కాకుండా ఒక రకంగా ఇండైరెక్ట్, లేకపోతే దాన్ని ఏమంటారు కొంచెం ఇల్లీగల్ టైప్ అనుకోండి ట్రేడింగ్, అది కూడా ట్రేడింగే. ఆ ట్రేడింగ్ అంటే ఇప్పుడు మన ఎన్ఎస్సిలో, బిఎస్సిలో ఇట్లాంటి వాటిల్లో రోజుకి ఎంతైతే నడుస్తుందో వాల్యుయేషన్స్ అంటే ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయో సుమారు లేకపోతే దగ్గర అంతే లెవెల్ ఆఫ్ ట్రేడింగ్ డబ్బా ట్రేడింగ్ లో జరుగుతుంది. అసలు ముందు డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటంటే మీరు అదొక అంటే ఎక్కువ ఇది నార్త్ సైడ్ ఎక్కువ జరుగుతుంది. ఈవెన్ మన సౌత్ సైడ్ కూడా ఉన్నాయి, లేదు నాకు అంత టు బి ప్రిసైజ్ నేను చూడలేదు. బట్ నార్త్ సైడ్ అయితే ముంబై అని, ఢిల్లీ అని ఇట్లాంటి చోట్ల ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఆఫీసెస్ పెట్టి మరి కూడా ట్రేడింగ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే అక్కడే ఉండదు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేకపోతే మీకంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడి లేకపోతే ఒక డిపాజిటరీ ఐడి ఇట్లాంటివి ఉండవు. జస్ట్ మీరు వెళ్తారా ఆఫీస్కి, నేను టీసీఎస్ మీద పెట్టాలనుకుంటున్నాను, రిలయన్స్ మీద పెట్టాలనుకుంటున్నా, సమ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మీద పెట్టాలనుకుంటున్నాను అంటారు. మీరు అక్కడ ఆన్ ది స్పాట్ ఆ రోజు ఎంతైతే ఉందో షేర్ వాల్యూ అంత ఇచ్చేస్తారు. మీరు ఒక 10 days, 20 days, 40 days లేకపోతే ఒక 1 year తర్వాత మళ్ళీ వెళ్తారు. తగ్గితే తగ్గుతూ పెరిగితే పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్కి ఎటువంటి రకమైన ట్రేసెస్ అయితే ఉండవు. మీరు అఫీషియల్గా ఇన్వెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఊరికి వెళ్తున్నారు. టీసీఎస్ పెరుగుద్దని అనుకొని మీరు వెళ్ళి ఒక 3000 పెట్టి ఒక షేర్ కొనమంటారు. ఒక 2 days తర్వాత అది 6000 అని వెళ్తారు, మీరు తెచ్చుకుంటారు. సో ఇదేంటంటే ఒక రకంగా ఇల్లీగల్ అనమాట. ఇలా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం అండ్ అలాగే మార్కెట్లో కొన్ని అన్ఫోర్సిన్ కండిషన్స్ ఉండటం వల్ల డబ్బా ట్రేడింగ్ అయితే బాగా ప్రాముఖ్యత పొందింది. దానివల్ల ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ లో నడిచే వ్యాపారాలు ఎక్కువ జరగట్లేదు. దానివల్ల ఉన్న కొంతమంది ఇన్వెస్ట్ చేసినా తీసేసినా కూడా ఎక్కువ ఇది తెలుస్తుంది మనకి. అండ్ అలాగే ఈవెన్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనకి నవంబర్, డిసెంబర్లో ఒక రిపోర్ట్ అయితే వచ్చింది పోయిన ఇయర్. డిమాట్ అకౌంట్స్ ఒకప్పుడు బాగా హ్యూజ్ గా 1 కోటి, 2 కోట్లు, 20 లక్షలు యాడ్ అయినాయి, 30 లక్షలు యాడ్ అయినాయి ఈ క్వార్టర్లోనే ఒక రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా గర్వంగా. అలాంటిది 4 month లోకి వెళ్ళిపోయింది అక్టోబర్లో. డిమాట్ అకౌంట్ ఏదైతే ఓపెన్ చేస్తాం మనం ట్రేడింగ్ చేయడానికి, అవి 4 month లోకి వెళ్ళిపోయినాయి మార్కెట్స్ వల్ల. సో దీనివల్ల ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది, రెండోది ట్యాక్సెస్ వల్ల గవర్నమెంట్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్న దాంతో అన్అఫీషియల్ లేదా ఇల్లీగల్ గా అయితే ట్రేడింగ్స్ నడుస్తున్నాయి. సో దానివల్ల మనకి రియల్ పిక్చర్ అయితే మనకు టోటల్ గా తెలియదు. అండ్ రెండోది వీటికి కాంట్రాస్ట్ గా చైనా ఎందుకు పెరుగుతుంది అంటే చైనాలో ఏదైనా సరే గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంటుంది ఫస్ట్ థింగ్. రెండోది వాళ్ళు ఏదైతే రీసెంట్ గా డీప్ సీ కానీ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చూపిస్తాం వల్ల మోర్ ఓవర్ అక్కడ వాల్యుయేషన్స్ కూడా తక్కువ. టెక్నాలజికల్ గా వాళ్ళు ముందు చూపెడుతున్నారు, డీప్ సీక్ అని లేదా ఇంకైనా సమ్ అదర్ మెషిన్ లెర్నింగ్ అని, రోబోటిక్స్ అని, స్పేస్ అని, ఇట్లాంటి అప్కమింగ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళ యొక్క స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ ఒక అంటే కళ్ళకు కనబడే సిగ్నిఫికెన్స్ చూపిస్తున్నాయి, అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్స్ అలాంటివి చూపిస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే అంటే ఇప్పుడు మేము ₹10 ఇన్వెస్ట్ చేస్తే డీప్ సీక్ లో రేపు పొద్దున అది చాట్ జీపీటీ, కోపైలట్, ఎన్విడియా ఇట్లాంటి కంపెనీస్ కి ఆపోజిట్ రైవల్ గా ఎదగలదంటే ఎవడన్నా అది చైనా అయినా, జపాన్ అయినా, నార్త్ కొరియా అయినా ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ అలాగే రీసెంట్ గా ఒక 2-3 months బ్యాక్ చైనా యొక్క బడ్జెట్ ఎప్పుడైతే వచ్చిందో
2-3 ఎప్పుడు బడ్జెట్ అయితే పెట్టారో ఆ బడ్జెట్ సుమారు $120-150 బిలియన్ ఈ స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇట్లాంటివన్నీ బాగా పడిపోతున్నాయి. వాటిలో ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ అయితే పెట్టారు. ఈ 2 కారణాల వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియాని ఈవెన్ సమ్ టైమ్స్ యూఎస్ఏని కూడా కాదనుకొని చైనాలోకి అయితే వెళ్తున్నారు. ఇది ఫర్ నౌ స్టాక్ మార్కెట్ గురించి. నేను ఫైనల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ స్టాక్ మార్కెట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవి మీరు ఒకవేళ ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లేదా ఇంకైనా సంబంధ టెలిగ్రామ్ టిప్స్ మీద కనుక మీరు పెట్టుంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మీరు ఆన్ ది స్పాట్ అవుట్ అయిపోండి. మీకు ఒకవేళ 1 lakh పెట్టారు, అది ఇప్పుడు 80,000 75,000 అయిపోయింది, పోతే పోయినండి 20,000 25,000 పోయినాయి అనుకోండి, మిగతా 70,000 అని తీసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ అంటే మీరు టిప్స్ మీద పెట్టారంటే 90% మీరు అంటే ఒక సిగ్నిఫికెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు అయితే మీరు పెట్టుంటారు 90%. లేదు అలా పెట్టారంటే వెళ్ళండి గుడ్. ఎందుకంటే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ ఏమన్నా ఉంటాయి, అవి మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే గబిక్కిన టాటా లేకపోతే రిలయన్స్, అడాని అంటే కొంచెం వెంటనే మనకు స్ట్రైక్ అవుతాయి. బట్ మేబీ వేరే కంపెనీస్ ఉంటాయి అంత ఇండ్రు కానీ వాటి ఫండమెంటల్స్ కూడా బాగుంటాయి. అట్లా మీరు ఫండమెంటల్స్ అవన్నీ రీసెర్చ్ చేసండి. అలాగే ఫ్యూచర్లో ఈ యొక్క కంపెనీ సిగ్నిఫికెన్స్ ఉంటుందా, లేదా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ కానీ, రెవెన్యూ కానీ, ఇన్కమ్ కానీ పెరుగుతుందా అని అనుకొని మీరు ఒక అనాలిసిస్ చేసుకొని చేస్తే ఓకే ఇది మంచి కంపెనీయే, లేకపోతే నేను బెటర్గానే పెట్టానని అనుకుంటే మీరేం భయపడద్దు. ఇలా 70 60 అయిపోయినా కూడా ఓకే, వెయిట్ ఫర్ సమ్ టైం, ఒక 2-3 years అయిన తర్వాత మీరు పెట్టిన ₹1,00,000 10 లక్షలు కూడా అవ్వచ్చు. బట్ టిప్స్ మీద కానీ లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ మీద కానీ కనుక పెట్టుంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మీరు వెంటనే బయట తీసేసుకోండి, ఇప్పటికైనా పోయిందేం లేదు. అండ్ కమింగ్ నెక్స్ట్ ఏంటంటే మన ఇండియన్ జీడిపి గురించి మనకు రీసెంట్గా ఏదైతే మనకు నెంబర్స్ బయటకు వచ్చినాయి, సుమారు 6.2 నుంచి 6.4% ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మనకి ఇన్కమ్ మన యొక్క గ్రోత్ రేట్ ఉందని చెప్పారు. బట్ నన్ను అడిగితే ఆ 6.2 6.3 అనేది చాలా పీనట్స్. మన యొక్క ఇండియన్ సైజ్కి, మన యొక్క ఇండియన్ పాపులేషన్కి ఆ 6.2% అనేది సరిపోదు. బట్ వెన్ కంపేర్ టు పాస్ట్ క్వార్టర్ అప్పుడైతే 5.8 or 5.7 ఉంది మన గ్రోత్ రేట్, చాలా లోయెస్ట్ అనమాట. సో దాంతో కంపేర్ చేస్తే బెటర్ అనే చెప్పాలి. అండ్ ఇలా చెప్పాలంటే ఈవెన్ మన యొక్క 4th quarter ఏదైతే ఉందో లేకపోతే 3rd quarter ఏదైతే వస్తుందో దానిలో ఈ మహాకుంభమేళ వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ బాగా ఇది పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ కానీ కన్జంప్షన్ అది పెరిగింది బాగా. దానివల్ల మనం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా మన యొక్క 24-25 సంవత్సరానికి 6.5% దాకా మనం గ్రోత్ రేట్ రిజిస్టర్ చేయొచ్చు అని మన యొక్క ఎకానమిక్ అడ్వైజర్ అయితే చెప్పారు. బట్ వరల్డ్ బ్యాంక్ ఏమంటుందంటే మీకు 6.5లు 6.2లు 5.8లు ఇవన్నీ కాదండి, మీరు 2047 నాటికి హై ఇన్కమ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అని అనుకుంటే కనీసం 7.8% గ్రోత్ రేట్ అయితే ఉండాలని అయితే వాళ్ళు చెప్పారు. అసలు వాళ్ళు ఎందుకు అలా చెప్పారు, లేకపోతే మనం టాప్ 3 ఎకానమీ ఏదైతే అనుకుంటున్నామో అమెరికా, చైనా, ఇండియా రానున్న దశాబ్దంలో ఈ 3 శాసిస్తాయని ఏదైతే చెప్తున్నామో అది జరగాలంటే నేను మీకు చెప్పినట్టు 7.8% మినిమం, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి తక్కువ అయితే ఉండకూడదు. అసలు ఏదైతే నేను మీకు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ యొక్క వెబ్సైట్లోకి తీసుకెళ్ళాను, వాళ్ళు రీసెంట్గా ఒక ఎనాలిసిస్ లేకపోతే ఒక రిపోర్ట్ లాంటిది ఇచ్చారు. ఏదైతే గ్రోత్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ హై ఇన్కమ్ స్టేటస్ బై 2047 ఇండియా ఏం చేయాలి, 2047కి హై ఇన్కమ్ స్టేటస్ పొందాలి అండ్ అలాగే గ్రోత్ కూడా అచీవ్ చేయాలంటే ఏం చేయాలి. ఇక్కడ మెయిన్లీ మనం చెప్పాలంటే ఒక 3-4 అయితే చెప్పారు. ఒకటి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్, ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్. ఏదైతే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో, అంటే ఎయిర్టెల్ కానీ, రిలయన్స్ కానీ, అడాని కానీ వీళ్ళందరూ మనం వింటూ ఉంటాం, మేము రానున్న 5 ఏళ్ళు 50,000 కోట్లు పెట్టుబడి పెడతాం, లేదా టెలికాంలో 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతాం. అది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే మన గవర్నమెంట్ కూడా చెప్తుంది, మేము రోడ్లు వేయడానికి ఎంత ఖర్చు పెడతాం, లేదా ఇంకేమైనా సమ్ అదర్ పోర్ట్స్ అలాంటివి కడతానికి ఎంత ఖర్చు పెడతాం. ఇలా ఏదైనా కూడా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ రెండూ కలిపి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ లేదా ఇంకేమైనా సమ్ అదర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అయితే పబ్లిక్ ప్రైవేట్ కలిపి ఇప్పుడు దాకా అయితే మనం 33.5% ఆఫ్ జీడిపి అయితే పెడతాం. అంటే 100 అనుకుంటే మన జీడిపి ₹33 అయితే పెడతాం. అది కనీసం 40%కి తీసుకెళ్ళాలి. 40% తీసుకెళ్తే 2035 నాటికి అప్పుడే మనం ఈ యొక్క స్టేటస్ ని ఇది చేయగలం. అండ్ అలాగే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా ఉండాలంటే ఎంఎస్ఎంఈస్ కి అండ్ అలాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి వీళ్ళందరినీ కలుపుకొని లేకపోతే వాళ్ళందరితో పాటు ఇన్వెస్ట్మెంట్ జరగాలని అయితే చెప్పారండి. అలాగే ఎంప్లాయ్మెంట్, మన యొక్క లేబర్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అది చాలా లో.
ఇప్పటికీ 56.4% ఆఫ్ అవర్ పాపులేషన్ మాత్రమే లేబర్ పార్టిసిపేషన్లో ఇచ్చేస్తున్నారు. బట్ మనం అదే వియత్నాం కానీ ఫిలిప్పీన్స్ కానీ చూసుకుంటే వాళ్ళందరూ 73%, 60% అయితే వాళ్ళు లేబర్ పార్టిసిపేషన్ ఉంది. సో దీన్ని మనం కనీసం 60-65 దాకా తీసుకురాగలిగితేనే మనకి ఇదొకది ఏదైతే 2047కి వికసిత్ భారత్ అనుకుంటున్నామో అది సాధ్యమైద్ది అనేది చెప్పారు. అండ్ అలాగే ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలో కూడా చెప్పారు. అగ్రో ప్రాసెసింగ్ అని, హాస్పిటాలిటీ అని, ట్రాన్స్పోర్టేషన్ అని, కేర్ ఎకానమీ అని, అంటే లేబర్ ఇంటెన్సివ్ వర్క్స్ అంటే ఎక్కువ లేబర్ అవసరం అండ్ అలాగే ఎక్కువ డిమాండ్ ఉన్న దానిలో చూసుకొని చేయాలి అని చెప్పారు. అండ్ అలాగే ఏదైతే టెక్నాలజీ ఇదేంటంటే మన యొక్క రూరల్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ చేసుకుంటే సుమారు 45% ఆఫ్ అవర్ పాపులేషన్ అయితే బతుకుతున్నారు. సో ఈ 45% మెంబర్స్కి ఏదన్నా ఒక హ్యాండ్ హోల్డింగ్, వాళ్ళకి వేర్ హౌసెస్ కానీ లేకపోతే అగ్రో ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ లేకపోతే వాల్యూ ఎడిషన్ థింగ్స్ కానీ ఇలాంటివన్నీ నేర్పిస్తే ఈ 45% మెంబర్స్ కూడా ఎక్కువ ఎర్న్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు. అండ్ అలాగే ఎనేబులింగ్ స్టేట్స్ టు గ్రో ఫాస్టర్ అండ్ టుగెదర్, ఇది చాలా ఈజీ అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం కనుక చూస్తే ఎక్కువ సౌత్ ఆర్ మేబీ కొన్ని నార్త్లో ఒక 3-4 స్టేట్స్ ఆర్ 2-3 స్టేట్స్ మాత్రమే మన ఇండియన్ జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయి, అవి అంతగా కాంట్రిబ్యూట్ చేయవు. సో ఒక 4-5 రాష్ట్రాలు లేదా ఒక 7-8 రాష్ట్రాలు మొత్తం అంతా జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తే మిగతా స్టేట్స్ అంటే ఒక రకంగా వెనకబడిపోతున్నాయి. సో మొత్తం ఉన్న 28 స్టేట్స్ను కూడా మనం ఒక తాటి పేరుకి తెచ్చి వాళ్ళకంటూ ఒక స్పెషల్ పాలసీని కానీ లేకపోతే ఒక హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్ కానీ ఇచ్చి అందరితో పాటు ప్రతి రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలిగితేనే మనం ఈ యొక్క 2047 యొక్క గోల్ని రీచ్ అవుతామని అయితే వాళ్ళు చెప్పారు. అండ్ మీరు అనుకోవచ్చు 2047 ఎప్పుడో ఉంది, ఇంకా 22 years ఉంది, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. 2047కి ఏదన్నా జరగాలంటే మనం ఇప్పుడు 2024లో 25లో 30లో వేసే అంటే ఇప్పుడు నాటిన విత్తనమే అప్పుడు చెట్టు అవుద్ది అనమాట. సో ఇంకా 20 years అని ఏం లేదండి, మనం వచ్చే 5 to 10 yearsలో ఏవైతే అడుగులు వేస్తామో దాంతోనే మొత్తం అంతా మన యొక్క డిసైడ్ అయిపోద్ది ఏమవుతుంది మన జీడిపి ఏంటని. సో దట్స్ ఆల్ ఫర్ నౌ మన ఇండియన్ జీడిపి గురించి అండ్ అలాగే షేర్ మార్కెట్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.